మేమైతే పత్తేరు వచ్చినాం. నా సాలకైతే మస్తు రేయి పండ్ల చెట్టు ఉంది చూడు. రేయి పండ్లకైతే అందరు వచ్చి రేయి పండ్లు ఎంతాను. ఓ అమ్మలు అందరు రాకున్నాడు పత్తేరునా అన్ని లేకుండా అన్ని ఎరుకుంటారు ఫ్రెండ్స్ చూడుర్రి. బా రేయి పండ్లు అయితే చక్కెర ఉన్నట్టే ఉన్నాయి చిన్నమ్మ, మస్తున్నాయి. ఏం చిన్నమ్మా పత్తేరు సార్ రేయి పండ్లు బుకనా చెప్తే నీళ్ళకు గిట్ట ఇవ్వడానికి ఉంటాయా ఇక లడ్డు కాయలు బాగున్నాయి, చక్కెర ఉన్నట్టే ఉన్నాయి చిన్నమ్మ. ఓ చిన్నమ్మ ఉండని అన్ని ఎరకుర్రి మామూలు కొంట పోదా అన్ని తెంపిరమ్మా. నా సార్లు ఉంటే చెప్పకుండా నేను అట్టినే ఎరుకొని తింటే అయిపో. అమ్మా కింద మంచిగా రాయలే కంప. ఓ చిన్నమ్మ వీళ్ళు పత్తి ఏడతలేరు చూడు, నేను రేపు అన్ని తింటుర్రు. అయిపోకూడదు అంతే అమ్మా, అంతే. చిన్నమ్మ నువ్వు నీకేమవుతా రేపండు తిందురా, మస్తు తీయవున్నాయి స్వీట్. ఏరు పెడుతుందా అసలు నువ్వే ఎరక రావాలి మాకు. ఎత్తున వచ్చిందమ్మా జ్యోతికి కావాలి, పచ్చేరుతోళ్ళకి అందరికి ఏరు పెడుతుంది. మంగమ్మ ఇలా ఈ పత్తి కావాలని ఉందా? ఎట్లా ఉంది నీకు? రేయి పనులు ఏరుకుంటూనే ఉంటున్నా. మీరు దీన్ని అడిగింది కదా, మీరు తింటే వాళ్ళు తినొద్దా? మరి మాకంటే మా సాలుకుంది, మా మునులకు ఉంది, నేను తిన్నాం. మీరు తింటే మరి వాళ్ళకి కూడా తినాలని ఉండదా? మీరు తిన్నప్పుడు మంచినీళ్ళు పోసుకుంటే మనిషికి 4-5 రేయి పనులు అయితే మంచుతుంది. అలా టేస్ట్ బాగున్నాయి. మళ్ళీ వచ్చినాయమ్మా నా సాలుకు. నా రేయి పనులు అన్ని ఖతం చేస్తురు. ఏవి ఎన్ని తెంపినావు? సప్పరించుకుంటే ఏరుతుర్రు, మళ్ళీ వచ్చి ఏరుకొని పోతుర్రు. కూడా తెంపుకుంటా అంటే ఎన్నో ఉంది కంప. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అయింది, 5:30 అయింది. ఇక అందరం అయితే ఇక బస్సాలు తీసుకొని జోకించడానికి పోతున్నాం. ఎంత ఏరుతామో ఏమో ఇవాళ చూడాలి. నేను ఏరిన బస్తాలు అయితే ఇవి 2. చిన్నమ్మ ఏది ఇంకో బస్తా ఎడేసిన? అది నిండుగానే ఉంది. నిండుగానే ఉందా? 20 కిలోలు అవుతుంది. 20 కిలోలు ఏరు ఇవాళ? 27. గీచుడు పత్తి 27 ఏరుతావు నువ్వు. తప్పిపోయిన అమ్మమ్మ దొరికింది, వచ్చింది ఫ్రెండ్స్. అదేనా మన దోస్తా? ఇది నాది కదా. ఇక చిన్నగా వెళ్దాం పరాదు రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడు రీ బస్తా. ఇగో ఈ బస్తా అయితే నేను ఏరినా. ఎంత వస్తుందో ఏమో, 12-13 అంతే. చూద్దాం జోకినాక ఎంత అవుతుంది. ఇక అదేమో మా అమ్మమ్మ ఏరిన బస్తాలు ఇక్కడ ఉన్నాయి. ఇక అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం జోకడానికి. అయితే ఇక ట్రాక్టర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. జోకినాక ఎంత ఏరినో మళ్ళా చెప్తా మీకు.
కోతులు ఏరుకున్నట్టు ఏరుతారేంద్రా పచ్చి ఎప్పుడు ఏరుతారు రా మగవా అని పెట్టుకొని వచ్చింది వాయిస్ మీ అమ్మ ఇంత మీ బిడ్డ మా అమ్మ మాత్రం తిత్తే ఏమన్నా అంటదేమో. అయిపోయిందా ఇవాళ 400 అన్న వాడనట్టున్నాయి రా మంగా 300 పడితే చాలు తీసేలే అంతే. చిన్నమ్మ ఎంత ఏరుతావు ఇవాళ? 13:30 అయింది రా లక్ష్మక్కది. నీదా వదినే? ఇలా పోరు దిమ్మైంది రా 15 కిలోలు 18 కిలోలు ఏరు కానీ మెడనరాలు కూర్చున్నాయి అన్నది. 13:30 ఏరిందిరా. ఎవరు రాయేశ్వరి రాయననే రాయరాదురా. ఎన్నిరా బట్టు గంగ 12:30 కొండి కోశాలు నిన్ను జోకి కాదు జ్యోతి లేవు. ఇది జ్యోతి అత్తమ్మదా? 14 ఉంది. పేరు చెప్పురి నెక్స్ట్ నాదిరా సైలమ్మ ఎంత ఏరినా అమ్మమ్మ? గంత తక్కువ ఏరినాయండి. నేనేమన్నా నువ్వేం? నాది 13. 12 కేజీ పోగొట్టింది. అల్వేల చిన్నమ్మది ఎక్కువ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు ఇవాళ 9:30 అల్వేల చిన్నమ్మ టాపరే. ఎంత చిన్నమ్మ? 13? అరే రాజేశ్వరి చూడాలి ఎంత. ఓ అమ్మ మనుషుల మీద వేస్తారా మీరు? బస్సాలు వరకు ఆగుర్రి. అమ్మా ఇంటికి వెళ్తున్నాం. క్లియర్ గా రావాల ఫోన్, క్లియర్ గా రావాలి. ఈ ఫోన్ లో జూమ్ చేస్తుంది, జూమ్ చేస్తుంది, జూమ్ చేసి